హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు అయితే మనం పొడాలు చేయబోతున్నాం. దాంట్లో భాగంగా ధనియాల పొడి అండి. ధనియాలు 100 గ్రాములు, మినపప్పు 25 గ్రామ్స్, వెల్లుల్లి 3, జీలకర్ర ఒక 2 స్పూన్స్, కల్లుప్పు రుచికి సరిపడా, ఎండుమిర్చి 100 గ్రాములు, కొంచెం కరివేపాకు, చిన్న సైజు చింతపండు అండి. దీని మేకింగ్ ఏంటనుకుంటున్నారు? కొంచెం బాండి పెట్టేసుకుని, స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని, మంట కొంచెం లో పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక అప్పుడు ఈ సామాన్లన్నీ వేసుకుని 1 by 1 ఫ్రై చేసుకోవాలి, డ్రై ఫ్రై. ఇవ్వండి, మిర్చి అయితే ఇలాగ ఎండుమిర్చి ఇలాగ లైట్గా ఫ్రై అవుతున్నాయి. ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈలోగా మీరు ఏం చేస్తారంటే మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోండి, మిర్చి అయితే ఇలాగ ఫ్రై అయిపోయినాయి. మనకి ఇంకా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకోండి, ధనియాలు ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు మనకి ఇవి అయితే బాగా ఫ్రై అవ్వాలి. ధనియాలు మాడకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోండి, తర్వాత ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకోండి, ఈ ఫ్రై అయిపోతే 1 by 1 మిక్సీ పట్టేసుకుంటే మనకి ధనియాల పొడి రెడీ అయిపోతుందండి. టేస్టీ ధనియాల పొడి అయితే రెడీ అయిపోతుంది మనకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాక చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చూసారా, మన ఫైనలీ ఈ ధనియాల పొడి అయితే ఇలాగా ఆడేసుకున్నాము, మిక్సీ పట్టేసుకున్నాం. బరకగా ఉండాలి. ఇది రైస్లోకి బాగుంటుందండి, ఇడ్లీలోకి. ధనియాల పొడి పచ్చం చేసేవాళ్ళు బాలంతరాలకి ఇది స్పెషల్ ధనియాల పొడి. ఇంకోండి, మన ఫైనల్లీ ధనియాల పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి ముందే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే చేసుకోండి. మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.